హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేనైతే ఈరోజు ఆలుగడ్డ బజ్జీలు ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇందుకు రీజన్ ఏంటో తెలుసా? ఈ మధ్య వర్షం బాగా పడుతుంది. ఇక వర్షకాలం ఎట్లయినా వర్షం పడుతుంది, కానీ ఈ మధ్య ఎందుకు రోజు పడుతుంది. ఈవినింగ్ కాగానే చాలా వర్షం పడుతుంది. చల్లగా వాతావరణం ఉంటుంది కాబట్టి సో వేడివేడిగా మనం తినాలనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి నేను ఆలుగడ్డ బజ్జీలు చేశాను. సో ముందుగా ఆలుగడ్డలు తీసేసుకొని పొట్టు తీసేసుకొని మంచిగా కడిగేసుకొని నీట్గా ఇట్లా స్లైసెస్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో మిర్చిలు అయితే లేట్ అవుతుంది కాబట్టి ఆలుగడ్డ బజ్జీలు చేసాను అన్నట్టు. సో దాని తర్వాత ఇట్లా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే వేడి పెట్టుకుందాము. మనం ఆయిల్ వేడి పెట్టుకున్న తర్వాత వేడయ్యే లోపు అయితే పిండి కలిపేసుకుందాం. చూడండి, సో ముందు శనగపిండి తీసేసుకొని దాంట్లో కొంచెం ఓమా వేసుకోండి. ఆయిల్ తిన్న ఫీలింగ్ రాదు ఓమా వేసుకుంటే. దాని తర్వాత కొంచెం సోడా సాల్ట్ వేసేసుకొని బజ్జీలు వేసేలాగా పిండి అయితే కలిపేసుకోండి, వాటర్ పోసేసుకొని. సో ఈ ఓమా వేసుకుంటే ఏంటంటే ఆయిల్ తిన్న ఫీలింగ్ అస్సలు రాదు, చాలా మంచిగా అనిపిస్తుంది, టేస్టీ కూడా ఉంటుంది అన్నట్టు. సో దాని తర్వాత ఇంకా ఆయిల్ వేడిన తర్వాత ఇంకా ఆలుగడ్డలు అందులో ముంచేసి ఇంకా ఆయిల్లో వేయడమే. చాలా ఈజీగా అయితే రెడీ అయిపోతుంది. ఇంకా అటు ఇటు 2 సైడ్స్ కాల్చుకుంటే ఈజీగా ఆలు బజ్జీలు అయితే రెడీ అయిపోతాయి. చూడండి, ఓమా వేస్తే చాలా బాగుంటుంది నిజంగా. ఆయిల్ ఫుడ్ కాబట్టి ఆయిల్ తిన్న ఫీలింగ్ అస్సలు రాదు, మంచిగా జీర్ణం కూడా అవుతుంది అన్నట్టు. సో ఈజీగా అయితే ఆలు బజ్జీలు రెడీ అయిపోయినాయి. చూడండి, ఈ మధ్య రోజు వర్షం పడుతుంది, అస్సలు మంచిగా అనిపిస్తలేదు. వాతావరణం కూడా చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఇంకా బజ్జీలు వేడివేడిగా తినాలనిపిస్తుంది కాబట్టి ఇవి చేసిన అన్నట్టు. సో మీరు కూడా ఇంతే కదా, వర్షం పడుతుంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఖచ్చితంగా చేసుకొని తింటారు అందరి ఇళ్ళల్లో. సో మొత్తానికైతే బజ్జీలు రెడీ అయిపోయినాయి. చూడండి, బజ్జీల మీద కొంచెం ధనియా పౌడరు, కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని తింటే ఆ మజాయే వేరు. సో ఎప్పుడు మిర్చిలే చేస్తూ ఉంటా, ఈసారి మిర్చిలు లేవు కాబట్టి ఆలుగడ్డ బజ్జీలు చేసిన అన్నట్టు. మొత్తానికైతే రెడీ అయిపోయినాయి. చూడండి, చాలా టేస్టీగా ఉన్నాయి నిజంగా. సో మీరు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మా పాప బజ్జీలు చూసి తినడానికి వస్తుంది. ఇవి తినేయడమో కానీ పడేయడం ఎక్కువ ఉంటుంది. నిజంగా బజ్జీలు చాలా టేస్టీగా వచ్చినాయి. సో ఇదన్నట్టు బ్లాగ్ వచ్చేసి మంచిగా ఆలుగడ్డ బజ్జీలు అయితే చేసినాము, తిన్నాము. మా పాప కూడా మంచిగా ఎంజాయ్ చేసింది. ఎట్లా తింటాను చూడండి, చిట్టి పండ్లతో తింటుంది మా చిట్టి తల్లి. సో చూడండి, నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో నేను బజ్జీలు వేస్తున్నాడు, మా చిట్టలకి కొంచెం దెబ్బ తాకింది, సైడ్కి కనిపిస్తుంది అదే అన్నట్టు. నాకు అస్సలు మంచిగా అనిపించలేదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.